తృణమంతరతః కృత్వ. ఈ ఎండుగడ్డి పరక ఎందుకో తెలుసా? నీవు దౌర్భాగ్యమైనటువంటి భాషలో మాట్లాడేటువంటి సన్యాసివి, నువ్వు రాక్షసుడివి. అందుకోసమని నీకు నాకు మధ్య ఇదిరా అంతరం. అంటే స్త్రీ పురుషుడికి ఎదురుగుండా ఎప్పుడూ వెళ్ళి మాట్లాడకూడదు. తృణమంతరతః కృత్వ, తలుపు చాటు నుంచి మాట్లాడుతుంది. అందుకనే పతివ్రత. తలుపు చాటు నుంచి మాట్లాడుతుందంటే తలుపు పూర్తిగా వేసి కాదు, అలా ఒక రెక్క వేసేసి ఆ చాటు నుంచి మాట్లాడుతుంది కనుక తృణమంతరతః కృత్వ. ప్రస్తుతం నీకు నాకు అడ్డు ఈ గడ్డి పరక. తృణమంతరతః కృత్వ, నీ దృష్టిలో నా దృష్టిలో నువ్వు మాత్రం ఈ గడ్డి పరకతో సమానం లేరప్ప. గడ్డి పరకనే పెద్ద విలువ ఏమిట్రా? దాని గురించి మాత్రమే ఏదో కష్టపడుతున్నానంటావేటి? ఆ కారణం చేత తృణం అంతరతః కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత. నీ ఐశ్వర్యమంతా ఉన్నావే, పుష్పకమానం ఉందన్నావు, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, రసవస్తైనటువంటి రత్నములు ఉన్నాయి, ముత్యములు ఉన్నాయి అంటున్నావే. ఎన్ని ఉన్నా సరే నా భర్తతో మాత్రం ఏదీ కూడా సమానం కాదు గనక నహి రామ సమకచ్చతి విద్యదే త్రిదశేష్వపి. రాముడితో సమానుడు ముల్లోకములు చూసినా, ఎక్కడ చూసినప్పటికీ కూడా రాముడితో సమానమైన వాడు ఎక్కడా లేడురా. నహి రామ సమకచ్చతి విద్యదే త్రిదశేష్వపి. ముల్లోకములు చూసినా సరే ఎక్కడా కూడా రాముడితో సమానమైన వ్యక్తి అనేవాడు లేడు. ధర్మశాస్త్రంలో కానీ, ఆయన యొక్క ధర్మంలో కానీ, పాండిత్యంలో కానీ, ఇతరమైనటువంటి కార్యాచరణలో కానీ ఆయనతో సమానమైన వాడు లేడుపరా. ఆ కారణం చేత నీ మాట మాత్రం నేను వినను, ఏమైనా సరేనన్నారు. వెంటనే అన్నాడు రావణ బ్రహ్మ, నువ్వు గనక వినకపోతే ఇక్కడి నుంచి నిన్ను రక్షించి తీసుకెళ్లేవాడు ఎవ్వరూ లేరన్నాడుగా. ఎవ్వరూ లేరు. ఇక్కడి నుంచి నిన్ను రక్షించేవాడు మాత్రం ఎవడూ లేడు. ఈ ప్రాంతమంతా నాది, ఈ జనమంతా నా వాళ్ళు, ఈ ఊరే నాది. నా ఊరు వచ్చేవాడు కానీ నిన్ను రక్షించేవాడు కానీ లేడు. ఇప్పుడు నిర్ణయం తీసుకో. ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా ఇప్పుడు. అందుకోసం ఆ మాట మాట్లాడేశాడు. వెంటనే ఆ మాట్లాడి ఆ ప్రాంతమంతా కూడా సీతామాతకు జాగ్రత్తగా చూపించి అనంతరం అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ కూడా ఆజ్ఞాపించారట. రేయ్, ఈమె మాత్రం అంతఃపురములన్నీ కూడా చూచింది కనుక రావణాసుల యొక్క సౌభాగ్యం ఏమిటో, రావణాసుల యొక్క ఐశ్వర్యం ఏమిటో మొత్తం అన్నీ చూచింది కనుక సరాసరి తీసుకెళ్ళండిరా అశోకవనంలో అన్నాడు. రావణాసుడు ఆజ్ఞాపించాడు, అశోకవనాన్ని తీసుకెళ్ళమన్నాడు. అంతేకాదు మరొక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఆవిడ ఎప్పుడు ఏది కావాలన్నా సరే వెంటనే ఉత్తరక్షణంలో ఏర్పాటు చేసేమన్నాడు. ఈ కేవలం సేవకులందరికీ కూడా చెప్పేశాడు, ఉత్తరక్షణంలో మీరందరూ కూడా ఏమి కావాలన్నా సరే ఆవిడకి మాత్రం లోపం లేకుండా ఏది కావాలంటే అది మాత్రం ఏర్పాటు చేసేమన్నాడు. సరే, దానికి అంతా సిద్ధమండి అన్నారు. అనంతరం అందరినీ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ కూర్చోవడానికి 20 నలుగురిని ఏర్పాటు చేశాడు. అశోకవనానికి మహాతలిని పంపించేస్తున్నాడు రావణాసుడు. అశోకవనానికి పంపిస్తూ అక్కడ ఒక ధర్మం చెప్పాడు మహాప్రభు రావణ బ్రహ్మ. సమస్తమైనటువంటి సౌకర్యములు మీరు ఏర్పాటు చేస్తూ ఆవిడ్ని సేవించుకుంటూ ఉండండి. అవసరమైతే నమస్కారమే కాదు, ఏదైనా సరే ఆవిడకి చేసేసేపు ఆవిడ పాదాల వింద సేవ చేస్తూ ఉండండి మీరన్నాడు. ఆ పాదాల వింద సేవ చేస్తూ ఉండడానికి దానికి ఇంకో అర్థం రాశారు. అటువంటి సేవ కనుక మీరు చేస్తే మీ జన్మ బాగుపడుతుందిరా. కేవలం ఈ జన్మలో వచ్చినటువంటి కుంటి గుడ్డి మాత్రం వచ్చే జన్మకైనా రాకుండా పోతాయి. అందుకోసమని మీరందరూ కూడా సేవించుకోండి, ఆమె పాదాల విందములే సేవించుకోండి, కాళ్ళు పట్టుకుని దండాలు పెట్టండి. మీరు అలా ఉండండి. ఏం కావాలంటే ఉత్తరక్షణంలో నన్ను అడగక్కర్లా, అన్ని ఏర్పాట్లు కూడా మీరు చేసేయండి అన్నాడు రావణ బ్రహ్మ. అలా ఆమెను మాత్రం ఆ అశోకవనానికి ఏర్పాటు చేసేసాడు. ఒక్కసారి ఊళ్ళో మాత్రమే చూపించాడు వాడు, అంతేగాని ఊళ్ళో మాత్రం సీతామాత లేదు, లంకలో మాత్రం లేదు. ఆ మహాతలను వెంటనే దీనికి అశోకవనానికి ఏర్పాటు చేశాడు. శోకమును పోగొట్టేది కనుక అశోకం. ఆ అశోకవనంలో వనవాసం చేస్తున్నాడు కనుక రామచంద్రమూర్తి. ఈవిడ కూడా వనవాసం చేస్తేనే ధర్మశాస్త్రం, వనవాసం చేయకపోతే మాత్రం ధర్మశాస్త్రం ఒప్పుకోదు. భర్త గారు మాత్రం ఆ అరణ్యాల్లో తిరుగుతుంటే ఈయన మాత్రం అంతఃపురంలో కూర్చుంటుందే, అప్పుడు పేచీ పెట్టరు మహాప్రభు పతివ్రతాయుడ అనే మాట వస్తుంది కనుక రావణాసుడు కూడా అంత జ్ఞాపకంతో జ్ఞానంతో అక్కడ ఏర్పాటు చేశాడు సీతామాతకు. సేవించుకుంటే ఎప్పుడైనా తల్లికి అనుగ్రహం కలిగితే వచ్చే జన్మకైనా ఈ కాళ్ళు బాగుంటాయిరా మీకు అని పాపం వీళ్ళందరినీ కుంటి గుడ్డి వాళ్ళందరినీ కూడా పంపించారే. మొగాళ్ళు లేరా అని కాదు, మొగాళ్ళు కనుక ఉంటే సీతామాత యొక్క తపస్సుకి భంగం కలుగుతుంది. ఆవిడ ఆడది పక్కనే మరి బట్ట మార్చుకున్నా స్నానం చేసినా ఏం చేసినప్పటికీ మరి పక్కన మొగాళ్ళు ఉంటే ఇబ్బంది కనుక అందుకోసమని ఆడవాళ్ళనే ఏరిపెట్టాడు. ఈ కుంటి గుడ్డాడంతా ఆడాలే మహాప్రభు. వీళ్ళందరినీ కూడా ప్రతి విషయంలోనూ ధర్మం ఉందట వాడికి. ఆ ధర్మమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు కనుక కేవలం ఆడవాళ్ళను మాత్రమే ఏర్పాటు చేశాడు రావణ బ్రహ్మ. వచ్చే జన్మకైనా మీ జన్మ బాగుపడుతుందిరా అని చెప్పడం కోసమనే, అందుకోసమనే రావణాసుడు ఏర్పాటు చేశాడు. సరే, అక్కడికి సీతామాత అప్పుడు చేరారు మహాప్రభు. మొత్తం మీద ఆ పరిస్థితి సమాప్తమైంది. ఇక్కడ ప్రారంభం చేశాడు ఇక కథ. ఇక్కడ లక్ష్మణస్వామి బయలుదేరి రామచంద్రమూర్తి కోసం అలా వెతుక్కుంటూ దగ్గరికి వచ్చేసాడు. అలా పాపం ఆయన కూడా ఆ రామ లక్ష్మణేచ్చేమో
ఆ సీతా లక్ష్మణ అని కేకలు వేశాడు కనుక మారీచుడు మరణించేటప్పుడు. అందుకోసం ఆ కేకలు విన్నారేమో అని కొంచెం భయంగా ఉంది లోపల. ఆ సమయంలో బహుశా వినే ఉండవచ్చు, వాడేం చిన్నగా కేకేశాడా, పెద్దగా కేకలేశాడు, పెద్ద పెద్ద కేకలేశాడు వాడు. అందుకోసమని కేవలం ఆ మహాతల్లి వినదేమో, పాపం ఎంత భయపడుతోందో, లక్ష్మణస్వామి ఉన్నాడేమో, లక్ష్మణస్వామి కూడా మా అన్నగారికి ఏమైందో అని అనుకుంటున్నాడేమో అని పాపం ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి అలా ఇతరమైనటువంటి ఆలోచనలతో బయలుదేరుతున్నాడు. ఆయన బయలుదేరి అలా సరాసరి వచ్చేస్తున్నాడు, ఎదురుగుండా పరిగెత్తుకొచ్చేస్తున్నాడు పాపం లక్ష్మణస్వామి వారు. ఆ లక్ష్మణస్వామి గారి పరిగెత్తుకొచ్చి దాసోహమిది విజ్ఞేయో మా ప్రభో, దాసోహం అన్నాడు. దాసోహమితి విజ్ఞాయో రాఘవస్యవతోదు సహా, పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తికి దాసానుదాసుండన్నాడు. ఒరే తర్వాత సంగతి కానీ సీతారక్షణ తత్పర, ఇంతవరకు సీతను రక్షిస్తూ ఉండమని చెప్పాను కదరా, సీతారక్షణ లేకుండా ఇక్కడికి వచ్చి వచ్చావురా అన్నాడు ఆయన. అలాగా అన్నయ్య, నేను మాత్రం సీతారక్షణ తత్పరుణ్ణే, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నీ ఆజ్ఞను మాత్రం శిరసావహించి పాటిస్తూనే ఉన్నానన్నయ్య. కొంచెం ఆ తల్లికి కష్టం కలిగింది. ఆ కేక, ఆ సీతా లక్ష్మణ అనేటువంటి కేక వేశాడే ఆ మారీచుడో ఎవడో దుఃఖమారు రాక్షసుడు, నువ్వు సంహరించినటువంటి వాడు కేకలు వేశాడే, ఆ కేకలు ఆ మహాతల్లి విన్నది. ఆ విన్న తర్వాత అనేక రకములుగా పాపం చాలా రకములుగా బాధపడుతూ, నన్ను మాత్రం ఇలా వెళ్ళే వరకు కూడా నన్ను అనేక రకములుగా ఆ మనస్సులో ఆవిడ అనేక రకమైనటువంటి భావాలు పెట్టుకుని ఆ భావములతో నన్ను కూడా పాపం బయటికి పంపించేశారు. ఆ తర్వాత అయినా నేను వచ్చేప్పుడు ఊరికే రాలేదన్నయ్య, వనదేవతలకి అప్పగించి వచ్చానన్నయ్య అన్నాడు. వనదేవతలన్నింటికీ కూడా అప్పగించాను. ఎవరైనా కనుక ఈ ప్రాంతంలో ఏ కష్టం కలిగినప్పటినా సరే మీరంతా కూడా రక్షిస్తూ ఉండండి, మీరంతా చూస్తూ ఉండండి, మన జటాయు కూడా ఇక్కడే ఉన్నాడు అని కూడా జ్ఞాపకం చేశానన్నయ్య, నేనేమీ లోపం చేయలేదు సాధ్యమైనంత వరకు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ లక్ష్మణస్వామిని దగ్గరికి తీసుకుని, ఒరే నాయన, కేవలం ఈ లోపం అనేది, లోపం జరిగింది లోపం జరగలేదు అనేది కేవలం ఇది మానవ ప్రవృత్తికి సంబంధించింది కాదు. ఎందుకని కేవలం ఆ ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో, వాడి గీత ఎలా ఉంటుందో ఆ ప్రకారమే జరుగుతుంది. అంతేగాని ఇవాళేదో సుఖపడతామో అయిపోయింది కదా అని అనుకుంటే సుఖపడతామో ఉత్తరక్షణంలో కష్టపడతామో తెలియదు, ఉత్తరక్షణంలో ఏమైపోతామో కూడా మనకు తెలియదు. ఉత్తరక్షణం మంది కాదు, ఇక లేచామంటే ఏమో పడిపోతామో లేదా కాలు విరిగిపోతుందో తలారేపటిగా ఏం జరుగుతుందో మనం చెప్తామో, ఏమీ చెప్పలేము మనం. ఉత్తరక్షణమే మంది కాదు. ఆ కారణం చేత నీ యొక్క ప్రయత్నం మాత్రం చేశావు కానీ సీత మాత్రం జాగ్రత్తగా ఉన్నది అనే నమ్మకం ఏమిట్రా? ఎవడైనా అపహరించవచ్చు, మింగవచ్చు, ఏదైనా చేయవచ్చు. అమ్మో ఆవిడికి ఏం జరిగిందో రా, ఆమె లేకుండా నేను మాత్రం జీవించి ఉండలేనురా అంటున్నాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. సీత లేకుండా నేను మాత్రం జీవించే ఉండలేను, సందేహం లేదు. సీత లేకపోతే నాకు జీవితమే లేదురా, క్షణంతోనైపోతుంది. ఆ కారణం చేత బదరా తొందరగా చూద్దాం, తొందరగా అన్నాడు బాబా. మహానుభావుడు బయలుదేరారు. రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆశ్రమ ప్రాంతమును చేరుతున్నారు. ఆ ఆశ్రమాన్ని అలా దూరాన్ని నుంచే చూచాడు. ఇహరా ఇక్కడెక్కడా సీత ఉన్నటువంటి జాడ కనపడం లేదంటరా అన్నాడు. ఏమో చూద్దాం అన్నయ్య, చూద్దాం అంటూనే ఉన్నాడు. పాపం అలా ముందుకు వస్తున్నాడు మహానుభావుడు. వెంటనే ఆశ్రమం ఎదుట బయట యావత్తు కూడా చూశారు. సీత ఇప్పటికి బయటకే వచ్చే ఉంటుంది, బయటే ఉంటుంది, బయటే తిరుగుతూ ఉంటుంది కదా. కానీ ఏమైందిరా, లోపల ఉందా, పోనీ ఓషా లోపల ఉందేమో అంటే కేవలం ఆ వ్యాఖ్యానంలో రాశాడు మహాప్రభు ధర్మశాస్త్రం. రామచంద్రమూర్తి కేవలం సమస్తమైనటువంటి ప్రజ్ఞ కలవాడైనప్పటికీ కూడా మానవ ధర్మమును ఆచరిస్తున్నప్పటికీ కేవలం ఈ ధర్మం మాత్రం ఎందుకో తెలుసా, మానవ సమాజంలో భార్య మీదనే సమస్తమైన ప్రేమను పెట్టుకున్నటువంటి మానవుడు ఇలా ఆచరిస్తాడు అని చెప్పడం కోసమనే రాముడు ఆచరించాట. కేవలం ఈ సృష్టిలో ప్రజలు ఎలా బ్రతకాలి అనే దానికోసమనే అలా చెప్పేట మహాప్రభు. రాముడు దుఃఖపడుతున్నాడు, సీత లేకుండా నేను బ్రతకలేనంటున్నాడు, అవన్నీ వెతుకుతున్నాడు, లోపలికి వెతుకుతున్నాడు, అవన్నీ ముందు వస్తున్నాయ్యా. ఏమండి ఇంత దుఃఖపడుతున్నాడే అంటే మానవులు ఇలా దుఃఖపడతారు సుమా అని చెప్పడం కోసమని, మానవ సమాజం కోసమని రాముడు ఆచరించాడు తప్ప రాముడికి కలిగి కాదురా అన్నాడు. వ్యాఖ్యానంలో రాముడికి కాదు ఈ కష్టం వచ్చింది, రాముడు ఈ విధంగా కష్టపడతాడు మానవుడు అని మానవుల కోసం ఆదర్శప్రాయంగా పెట్టింది రామాయణం కనుక. అందుకని దాని పేరే రామాయణం. రామస్యైనం రామాయణం, రాముడు నడిచిన మార్గం కనుక దాని పేరు రామాయణం. అంటే ఈ జీవుడు నడిచినటువంటి మార్గం, ఈ జీవుడు దేహంలో వచ్చిన తర్వాత అన్ని రకములుగా సంతోషం వస్తే సంతోషం, దుఃఖం వస్తే దుఃఖం, ఏదో మృత్యులు వీళ్ళంతా కూడా వస్తుంటే వాళ్ళని చూస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఉత్తరక్షణంలో ఆ ఏడుపు నిజమో ఈ సంతోషం నిజమో మనకు తెలియదు. ఏదీ నిజం కాదు మహాప్రభు, ఏదీ నిజం కాదు. ఉత్తరక్షణంలో ఏడుస్తుంటాడు, మళ్ళీ ఉత్తరక్షణంలో సంతోషిస్తూ ఉంటాడు. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా మానవ జాతి ఇలా ఉంటుంది అని రామచంద్రమూర్తి అక్కడే సంపూర్ణంగా చూపించాడట మానవ సమాజమునకు. మానవ సమాజమునకు మానవుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఇలా ఉంటాడు సుమా అనే జ్ఞాపకం చేయడం కోసమే రాముడు అలా మారిపోయినట్ట.
వెంటనే ఆ మహానుభావుడు అలా పర్ణశాలలో ప్రవేశించాడు. అనంతరం ఇలా ఆశ్రమంలో కూడా వచ్చేశాడు. ఆ లోపల ఎక్కడన్నా ఉందేమో సీత అనుకుంటున్నాడు. గబగబా లోపలికి వెళ్ళాడు. లోపలికి కనబడలా బయటకు వచ్చాడు. మళ్ళీ ఎలా సీత కనబడలేదురా లక్ష్మణ, సీత కనబడలేదురా, సీత ఏమైపోయిందిరా అంటున్నాడు. చూద్దాం ఉన్నాయా, తొందరపడతావు ఎందుకంత ఆవేశపడతావు, చూద్దాం కదా అంటున్నాడు. గోదావరి నదికి వెళ్ళిందా, ఏమన్నా స్నానానికి వెళ్ళిందా, లేకపోతే నీళ్లు తీసుకురావడానికి అన్నా వెళ్ళిందా అనుకుంటున్నాడు పాపం మహానుభావుడు. ఆ వృక్షములన్నీ అలా కిందకు వంగి వాల్తూ కనిపిస్తున్నాయట. ఈ వృక్షములన్నీ కూడా ఏమిటో దుఃఖపడుతున్నాయిరా, సీత లేదని ఏడుస్తున్నట్టుగా ఉన్నాయిరా, ఒక్కసారి ఆగం చూడరా, ఎక్కడికో వెళ్ళిందిరా ఈ ప్రాంతంలో, అయినా నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదే, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు కనుక ఈ ప్రాంతంలోనే ఉంటుంది అనుకుంటున్నాడు. మళ్ళీ ఆ మాట అంటున్నాడు, మళ్ళీ ఈ మాట అంటున్నాడు. కేవలం ఈ ప్రాంతంలోనే ఉంటుందిరా సీత, ఏమైనా అసలు సందేహం లేదురా అనుకుంటున్నాడు. పాపం ఈ ప్రాంతం అంతా కూడా బయటికి వెళ్ళాం, లోపలికి రాను, ఆశ్రమం చుట్టూ తిరగడం, దుడ్డంతా తిరుగుతున్నాడు. ఇలా పరమాత్మ అనేక రకములుగా కష్టపడుతున్నాడట. కానీ అందుకనే ఒకనొక రోజు చెప్పాను, గుర్తుంది నాకు. పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గం మీద వెడుతుండగా రామచంద్రమూర్తి ఇలా వెతుకుతున్నాడట. ఆ వెతికేటప్పుడు కూడా ధర్మశాస్త్రం ప్రతి చెట్టు చుట్టూ కూడా ఇలా తిరుగుతున్నాడట. ఆ తిరిగి వృక్షానికి దండం పెట్టి ఏమన్నా చూశావా సీతామాత్రం అని అడుగుతున్నట్ట. అప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించారట. ఎన్ని కష్టములు వచ్చినా ధర్మమును మాత్రం విడిచిపెట్టలేదు అని చెప్పడం కోసమని వెంటనే పరమేశ్వరున్నట్ట, పార్వతి చూశావా మా మహానుభావుడు రామచంద్రమూర్తున్నాడే సమస్తమైన కష్టములో కూడా ధర్మాన్ని ఆచరిస్తున్నాడు చూశావా. అవతారం అంటే అదే అవతారం. కష్టం వచ్చేప్పటికల్లా కొన్ని మాత్రమే, కొన్ని సవలించడం, కొన్ని మాత్రం వదిలేస్తూ ఉండడం, కొన్నింటిని మాత్రమే ఆచరించడం, అది వదలదు. ఎంత పరిస్థితిలోనూ కూడా, ఎట్టి పరిస్థితిలోనూ కూడా పరమాత్మ ఎప్పుడూ కూడా ధర్మమును ఆచరిస్తూనే ఉన్నాడు చూశావా అన్నారు. చూస్తూనే ఉన్నాను స్వామి, కేవలం మీకు ఆయన దేవుడు, మీకు ఆయన దేవుడు కనుక ఎప్పుడూ మీ దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు, ఓహో మా దేవుడు చాలా గొప్పవాడని మీరు సంతోషిస్తూ ఉంటారు. మీకు మాత్రమే ఆయనకి దేవుడు, ఆయన మాత్రం ఎప్పుడు శంకర నమో నారాయణ మహానుభావుడు ఆయనట కూర్చుంటాడు. ఏమిటో ఆయనకి దేవుడు మీరు, మీకు దేవుడు ఆయన, అందుకోసమని మీరు అలా అనుకుంటున్నారు తప్ప అంత గొప్పతనం ఏం లేదులేండి అన్నారు. అబ్బే అలా అనుకు, రామావతారం యొక్క సంగతి నీకేం తెలుసు? రామావతారం అంటేనే చాలా ఉత్తమోత్తమైనటువంటి అవతారం అది. ఆ అవతార ధర్మం కూడా మానవుడికి తెలియదు, అవతార ధర్మం కూడా నీకు తెలియదు. ఆ కారణం చేత రామచంద్రమూర్తి ఎందుకు అలా విలపిస్తున్నాడో, ఎందుకు తిరుగుతున్నాడో, అయినప్పటికీ వృక్షముల చుట్టూ కూడా తిరిగి నమస్కరిస్తున్నాడు చూశావా అన్నాడు ఆయన. పిచ్చెక్కిపోయింది ఆయనకి. దీని చేయి ఎవరైనా చూసా, అది చెట్టు చూస్తుందా, చూస్తే మాత్రం చెబుతుందే, ఎవరైనా నోరు గలవాడు చెప్పాలి తప్ప నోరు లేనివాడని చెబుతారండి. చెట్టు మాత్రం నువ్వు చూసావా అంటే అది చెబుతుందా, సీతను చూశాను చెబుతుందా, లేకపోతే ఇలా వెళ్ళిందని చెబుతుందా, ఏం చెబుతుందండి? ఏమీ చెప్పనప్పుడు ఎందుకండి అక్కలేనటువంటి ఆలోచన ఆయనకి. కేవలం ఏదో ఉన్మాదావస్థ అయిపోయింది. ఆ సీత మీద ఉన్నటువంటి ప్రేమను వదిలిపెట్టలేక ఆ సీత ఏ వస్తువును చూసినా సరే సీత అనుకుంటూ అలా పలవరిస్తూ అందుకోసమని అలా ఉన్నాడు మీ రాముడు, అంతేగాని ఏమీ గొప్పతనం లేదన్నారు. అలా అనుకో, రామావతారం యొక్క సంగతి నీకేం తెలుసు? చాలా మహానుభావుడు, విశేషమైనటువంటి ప్రజ్ఞ గలవాడు ఆయన. సామాన్య దేవతలకు కూడా అందనటువంటి ప్రజ్ఞ గలవాడు అన్నాడు ఆయన పరమేశ్వరుడు. ఏమండో ఏ ఆడది కనబడ్డా సరే ఇప్పుడు సీత అంటూ వెంట పెడతాడండి, అలా ఉన్నాడు. ఆ ఆడది కంటపడితే చాలు సీత అంటాడు మాత్రం. అసలు ఆ సీత వేషమే కనుక ధరిస్తే చెప్పారా అమాత్రంగా చెంగుతుకు లాగడమే. మీ ఈశ్వరుడు అలా చెప్పేశాడు మహాప్రభు. ఏం విధ రామచంద్రమూర్తి అంత గొప్పవాడా కాదండి, ఆ పని చేసేస్తాడన్నారు. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, పార్వతి కేవలం చాలా ముందుకి మాట్లాడేస్తున్నావు, జాగ్రత్త సమా అన్నాడు ఆయన. ఏమిటి జాగ్రత్త అండి, ఇప్పుడే కనుక సీత వలే నేను కనుక ఆనాడు పట్టు చీర కట్టుకునే మహాతల్లి పుష్పములకు వస్తుంది రావణాసుడు వచ్చేటప్పటికి నేను కనుక అలా అభినయించాను అంటే సీతానే మంత్రంగా ఒక్కసారి పరిగెత్తుకొస్తాడండి నా దగ్గరికి. కింద రాడు. కేవలం రామచంద్రమూర్తితో మాత్రం నీవు ఎప్పుడూ కూడా పోటీ పెట్టుకోకో, ధర్మాన్ని గురించి మాత్రం రామచంద్రమూర్తితో మాత్రం ఎప్పుడు కూడా మనకు మాట్లాడే అవకాశం లేదు, మనకు మాట్లాడే ధైర్యం కూడా లేదు, మనకు ఆ శాంతనాడైనా. ఏం దిగు లేదండి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి చూపిస్తాను. నేను వెళ్ళి ఆ రాముడిని సంగతి ఏమిటో ఒక పర్యాయం ఇప్పుడే తేల్చుకొస్తానన్నారు. ఆనాడు రావణాసుడు వచ్చేటప్పటికి కట్టుకున్నటువంటి చీర కట్టుకున్నారు. ఆ మహాతల్లి పూలబుట్ట పుచ్చుకున్నారు, పూలు కోస్తున్నారు, పుష్పావజయం పూలు కోస్తున్నట్టుగా నటిస్తూ వెంటనే అప్పుడు మహాతల్లి ప్రత్యక్షమైనారు. ఆ ప్రత్యక్షమై అలా చెట్టు పక్కనే ఎదురుగుండానే ఇటు చూసేట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు. రామచంద్రమూర్తి చూచేట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు. పాపం మట్టెరుగు మీద కూర్చున్నాడు రామచంద్రమూర్తి. అలా తిరిగి సీత అని అనేక రకములైన భావనలతో చూచి పరమాత్మ కొంచెం ఆయాసం వచ్చింది, శ్రమ వచ్చింది, అందుకోసం ఆ గట్టి మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్నది నుండి మహానుభావుడికి ఎదురుగుండా ఈవిడ సంచరిస్తుండడం చూసి, అమ్మ కైలాసంలో పూలు లేవా తల్లి, ఈ జనస్థానం దాకా వచ్చేవన్నాడు ఆయన.
పరమేశ్వరుణ్ణి పూజించడానికి పూలు అమ్మా ఇక్కడ దాకా వచ్చావు, జనస్థానంలో తప్ప కైలాసంలో లేవా అన్నాడు. ఆ మాటనగానే వెనక్కి తిరిగి ఆ బుట్ట కింద పడేసింది. స్వామి, నా భర్త గారితో పోటీ పడొచ్చాను నేను, మీ యొక్క సామర్థ్యములంతా సామాన్యమైన మానవుడికి ఉన్నట్లే ఉన్నాయి, అంతే తప్ప ఇతరమైనటువంటి భావనతో లేవే అన్నారు. అమ్మా, ఈ అవతారం కేవలం సృష్టిలో మానవుడికి మాత్రమే ఆదర్శప్రాయం. అక్కడే చెప్పాడు రాముడు, ఈ సృష్టిలో ఆదర్శప్రాయంగా ఉండేదే ఈ అవతార లక్షణం. అంతేగాని ప్రత్యేకించి ఏదో నేను మహావిష్ణువు కదా అని వాని శాసిస్తాను, దీన్ని శాసిస్తాను, కూర్చుని రాని తెప్పిస్తాను అనేటువంటి విషయాలు మాత్రం ఎక్కడా ఏమీ లేవు. వెళ్ళవలసిందే, తెచ్చుకోవలసిందే. అంతేగాని ఇక్కడి నుంచి మంత్రిస్తే అమాంతంగా వచ్చేస్తుంది, ఇలా అనేపటికలా చేతిలోకి వచ్చేస్తుంది, అటువంటి మాట విషయాలు మాత్రం ఇక్కడ ఏమీ అవతారంలో లేవు. కేవలం మానవ సమాజం ఎలా బాగుపడవలే, మానవ సమాజానికి ధర్మం ఏమిటి, ఏ ధర్మాన్ని అతిక్రమించకుండా ఉంటే మానవుడు బాగుపడతాడు అనేటువంటిది సమాజానికి మాత్రం చూపించేటువంటిదే అవతారం అన్నారు. ఇందాక వ్యాఖ్యానంలో ఉందన్నానే ఆ మాట, ఇక్కడ రాముడి ముఖతహా చెప్పాడు ఆ మహానుభావుడు. ఆ కారణం చేత కేవలం ఎప్పుడూ కూడా నాకు మాత్రం మా ఇటువంటి వేషాలు వేయకమ్మా, ఈ వేషాలన్నీ కూడా ప్రజలకే తప్ప, ఈ రకరకమైనటువంటి వేషాలు చూపిస్తూ ఉన్నాం ప్రజలకే తప్ప ఇతరమైనటువంటి భావన మాత్రం కాదు అన్నారు. ఇదే మాట, ఇటువంటి మాటే కేవలం సుందరకాండలో రావణాసురుడు వచ్చే ఒక రోజున సీతామాత్మ మాట్లాడింది ఒక రోజులండి. ఆ రోజున అన్నాడు, ఏమిడో నీ భర్త గారు నీ రాముడు అనుకుంటూ కూర్చున్నావే, ఏది రాముడు ఈ సూర్యుడిని ఒక్క పర్యాయం ఆగిపో అంటే ఆగిపోతాడా? ఎక్కడైనా చేశాడా? ఎప్పుడైనా? ఎప్పుడు చేయడా? ఈ వృక్షం నీవు కూర్చున్నటువంటి ఎండిపోయిన చెట్టు ఇవాళ పుష్పించంటే పుష్పించేస్తుంది వెంటనే. ఆ పని ఏమన్నా చేశాడా? నీ భర్త గారు ఏమీ చేయలేదు, నేను చేశానటువంటి పనులన్నీ ఇప్పుడు చేస్తాను, కావాలంటే నువ్వు కూర్చున్న చెట్టు పూయమంటే పూస్తుంది. అంతేగాని కేవలం అటు ఏమీ చేయనటువంటి వాడు, ఎందుకు పనిగాని వాడు ఆ రాముడు మహానుభావుడు. కేవలం మానవత్వం, ఆ మానవత్వం చేత మానవ సమాజంలో భర్త గారినే దైవంగా భావిస్తూ ఉండడం అది సహజ లక్షణం. నీ సహజ లక్షణం కనుక అందుకోసం అలా చేస్తున్నావు తప్ప అన్నారు. అప్పుడు సీతామాత తృణమంతర అక్కడే వస్తుందన్నది కూడా. అప్పుడు అన్నారు, రావణ కేవలం ఇలా అవి చూపించేవాడు, ఇవి చూపించేవాడు, సూర్య భగవాను ఆపించేవాడు, రేళ్ళని ఆపేసేవాడు, వీళ్ళంతా కూడా కేవలం పేరు, ప్రతిష్ట, కీర్తి పెరిగిపోతాయి, డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ పేరుతో, అందుకోసమే వీళ్ళంతా చేస్తూ ఉంటారు. కానీ సృష్టిని నడిపించేవాడు మాత్రం ఎప్పుడూ చేయడు అన్నారంతే. సృష్టికే ఆయన మూలాధార పురుషుడు. మరి ఆ సృష్టి ఆగిపోతే ఆయనే ఆగిపోయినట్టు కదండి మహాప్రభో. సృష్టి క్రమమే ఆగిపోవడానికి వీల్లేదు. సృష్టి క్రమం శ్రమంగా జరుగుతూ ఉండవలసిందే, నడుస్తూ ఉండవలసిందే. గాలివాన వస్తుందంటే రావలసిందే. పరమధర్మములు ఏమున్నాయో ఆ ధర్మములన్నీ ఆచరిస్తూ ఉండవలసిందే తప్ప ధర్మాన్ని మాత్రం పరిష్కరించడానికి వీల్లేదు అని చెప్పేదే సృష్టి యొక్క స్వరూపం. ఆ సృష్టి యొక్క స్వరూపమే పరమాత్మది. సృష్టి యొక్క స్వరూపమే రామచంద్రమూర్తి నా భర్త గారిది. నాకు మాత్రం మధ్యలో ఇటువంటి గారడీలు మాత్రం చేయడం అనవసరమరా మానేసేమన్నారంతే. దాంతో వాడు ఇంత ముఖం చేసుకున్నాడు. అంటే ఈనాడు సమాజంలో వాటికి ఆనాడు చెప్పాడు మహానుభావుడు వాల్మీకి. ఈనాడు సమాజంలో తెలియడానికి కేవలం మానవులను ఎలా ఆకర్షించవలనో, ఎలా తన పేరు పైకి తెచ్చుకోవాలో ఇటువంటి భావన యావత్తు కూడా ఇలా ఉంటుంది. మానవ సమాజం ఇలా మారిపోతుంది అనే ఆ విషయం కోసమని పరమాత్మ జ్ఞాపకం చేశాడు మనకు. ఆ ధర్మం చేత ఇక్కడ కూడా ఆ మహాతల్లి వెంటనే పరమేశ్వరుడికి నమస్కారం చేశాయా, పొరపాటైపోయిందండి, ఏదో అనుకున్నాను ఇలా వచ్చాను అన్నారు నిమ్మడంగా పార్వతీదేవి. సరాసరి మళ్ళీ పైకి వెళ్ళిపోయినారు పరమేశ్వరుడి దగ్గరికి. ఆయనమ్మా నమస్కారం అన్నాడు. ఆయన దేవుడు, నేను మీ భారత భార్యనండి, నాకు తెలియదు, ఒక్క మర్యాదం నీవు సీతగా మారావంటే సీతామహాతల్లి ఎంత పూజ్యురాలో, నువ్వు కూడా అంతే పూజ్యురాలు, నాకు వేషాలు అక్కర్లేదు అన్నాడు ఆయన. బాబోయ్ లబో లబో అని పెద్ద గోల పెట్టేశా. నువ్వు అలా వేషం మార్చినందుకు శిక్ష ఏమిటో రామచంద్రమూర్తి చెప్పాలి, నాకు కలగాలి. వెళ్ళి రామచంద్రమూర్తి ఆశ్రయించమన్నాడు. దానికి ధర్మం ఏమిటి? కేవలం ఇలా ఉన్నవారు అలా మారిపోవడం, కేవలం వాళ్ళు వీళ్ళ వేషాలు తెలిసినట్టుగా వేషాలు మారుస్తూ ఉండవా? ఆ వేషాలు మారిస్తే కాసేపు లక్ష్మీదేవి, కాసేపు పార్వతీదేవి, కాసేపు మళ్ళీ జానకీదేవి, ఏమిటిలా రకరకాలుగా వేషాలు మారుస్తూ ఉంటావా? ఈ వేషాలు మారిస్తే శిక్ష ఏమి అనుభవించవలసి వస్తుందో దానికి ధర్మం ఏమిటో ఒక మర్యాద రాముడే చెప్తాడు తప్ప ఆయనే ధర్మం చెప్పాలి. ఎవడికి కూడా ధర్మం చెప్పేవాడు లేడు. సృష్టిలో రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు మహానుభావుడు మారీచుడు. అంటే రాముడే ధర్మస్వరూపుడు, రామావతారమే ధర్మావతారం. అందుకే ధర్మం అంటే ఆయనే చెప్పాలి తప్ప ఆ ధర్మం అనే దానికోసం ఇంకోటి ఏదో రకరకాలుగా చెప్తూ దాన్ని సృష్టిస్తూ ఇతరమైనటువంటి భావములతో ధర్మములతో నేను కూడా చెబుతున్నాను ధర్మములు అని అనడానికి ఎవరికీ కూడా అవకాశం లేదండి. రాముడే చెప్పాలి ఆ ధర్మం ఏమిటో. రామావతారంలో అనేక రకమైనటువంటి ధర్మములు యుద్ధకాండలో ఉన్నాయి. యుద్ధకాండ చెప్పేటప్పుడు రకరకమైనటువంటి ధర్మములన్నీ కూడా మహానుభావుడు అక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. ప్రతి అవతారం యొక్క ధర్మాన్ని, ప్రతి అవతారం యొక్క నిజస్వరూపమును, ఆ అవతారం ఎందుకు ఎక్కడ చాలించాడో,
దానికి ధర్మం ఏమిటో కూడా మహానుభావుడు జ్ఞాపకం చేశాడు. ఎక్కడా కూడా రామావతారం అంటే చాలా గొప్ప అవతారం ఉండేది. అందుకనే విద్యతే త్రిదశేష్వపి ముల్లోకములు చూసినా స్వర్గలోకంలో కూడా కనీసం రాముడితో సమానమైన వాడు లేడు, సందేహం లేదు. అందుకనే రామాయణంతో సమానమైన గ్రంథం కూడా లేదు. ఆదికావ్యం అది, సృష్టిలోనే మొట్టమొదటిది, సృష్టిలోనే లేదు. సరస్వతీదేవే పలికించింది సరాసరి వచ్చి. అందుకని ఈయన కవిత్వంతో అమాంతంగా విద్య నేర్చుకుని దాంతో మా వాల్మీకి రాయలేదు మహాప్రభు, దేవతలు రాశారు, దేవతలు రాశారు, వాల్మీకి చెప్పేశాడంతే. ఒక పర్యాయం ఆ మహానుభావుడు ఆవేశంతో సరస్వతీదేవి అలా నాలుక మీదకి దిగింది బ్రహ్మలోకాన్ని నుంచి, సరాసరి ఆయన నాలుక మీదకే వచ్చింది. అందుకనే రామాయణమే మొదలు, ఆదికావ్యం. ఆదికావ్యం తప్ప దానికన్నా ముందు ఏమీ లేదు. రామాయణానికి ముందు సృష్టిలోనే అసలు గ్రంథం అనేది కానీ, భాష కానీ, అక్షరములు కానీ ఏమీ లేవు. అందువల్ల దానిలో తప్పుందనడానికి ఎవరికైనా అధికారం ఉండద్దు. అంతకుముందు ఎవరైనా చూచుంటే దానిలో తప్పులున్నాయి, అయితే ఆ తప్పు అర్థం పరమార్థం లేదయ్యా దీనిలో అని ఎవరైనా వంక పెట్టాలి తప్ప, వాల్మీకి రామాయణానికి మాత్రం వంక పెట్టేవాడు ఇప్పటి వరకు పుట్టలేదుగా. అంటే ఆ తర్వాత పరిజ్ఞానమేగా, ప్రతివాడి తర్వాత పరిజ్ఞానమే తప్ప అసలు అంతకు ముందు పరిజ్ఞానం ఏమిటో ఎవరికీ తెలియదు. అంతకు ముందు పరిజ్ఞానం ఏమైనా ఉంటే దానిలో తప్పే ఉందో ఒప్పే ఉందో నువ్వు పరీక్షిస్తావు. అంతగా దానికి ముందే పరిజ్ఞానం ఏమీ లేదు కనుక రామచంద్రమూర్తి ఆ మాట చెప్పాడు. మహాప్రభు ఒకనొక సమయంలో ఈవేళ నువ్వు అలా వేషం మార్చిన కారణం చేత ఒకనొకప్పుడు పార్వతీ పరమేశ్వరులకి వియోగం కలుగుతుంది అని చెప్పాడు ధర్మశాస్త్రం. అంటే కేవలం ఒకసారి వేషం మార్చినందుకే ఫలితం ఏమిటయా అంటే ఒకనొక సమయంలో మీరిద్దరు కూడా విడిపోతారు. పార్వతీదేవికి పరమేశ్వరుడికి కూడా కలుగుతుంది వియోగం అనే సందేహం లేదు అని ధర్మం చెప్పారు మహాప్రభు రామచంద్రమూర్తి. పరమేశ్వరుని అవతారంలో కూడా ధర్మముల కోసమని కేవలం రామచంద్రమూర్తినే అందరూ కాంక్షించారండి. ఆ రోజుల్లో కూడా రామచంద్రమూర్తినే కాంక్షించారు, పరమేశ్వరుడు కూడా కాంక్షించాడు. రామచంద్ర నువ్వు చెప్పాలి ధర్మం మహాప్రభు, మరి మా వల్ల కాదు, మాకేమీ తెలియదు మహాప్రభు, నువ్వే చెప్పాలన్నారు. అలాగే పరమాత్మ రామచంద్రమూర్తి అలా వెతుక్కుంటున్నాడు. మహానుభావుడు లక్ష్మణస్వామితో సహా. ఇక్కడ కనపడలేదురా, ఏమైందిరా, వినస్తావా ప్రణస్తావా మృతావా జనకాత్మజ, వినస్తావా ఏదైనా మాయమైపోయి ఉండాలి, ఎవడో మృంగేసి ఉండాలిరా, ప్రణస్తావా లేకపోతే అపహరించి ఉండాలి, మృతావా జనకాత్మజ లేదా మరణించి ఉండాలి. చూడరా ఇక్కడ ఏమైనా గుర్తులున్నాయేమోను. వినస్తావా ప్రణస్తావా మృతావా జనకాత్మజ, ఆ మహాతల్లి ఏదో అయిపోయి ఉంటుందిరా. ఆ తల్లి కనుక నిజంగా అలా అయిపోతే ఆమెను కన్యాదానం చేసినటువంటి జనకుడున్నాడే, మా అమ్మాయి ఏమైందిరా అంటే నేనేం చెప్పనురా అంటున్నాడు. మళ్ళీ మానవ సమాజంలో ధర్మం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేస్తున్నాడు దీనికి. ఇలా ఏమని చెప్పాలరా. అలాగే కౌసల్య కైకా సమిత్రలో వెళ్ళేటప్పుడు రే సీతను తీసుకెళ్ళావురా, వచ్చేటప్పుడు సీత లేదేమిటిరా అంటే నేనేం చెప్పనురా, నేనేం చెప్పాలరా, ఏం ధర్మం చెప్పను నేను, ఏమని చెప్పను. సీతను విడిచిపెట్టానన్నా రే పైలోకంలో ఉన్న వాళ్ళంతా కూడా అపవిత్రుడు రా, వీడు ఎందుకు పనికిరాని వాడు రా, అప్రయోజకుడు రా, వీడిని పెళ్ళాన్ని కుదుకుడా తినటువంటి పెళ్ళాన్ని జాగ్రత్త చేసుకోవడం చేతగాని వాడు రా అని ఆ లోకంలో వాళ్ళంతా నవ్వుతారా అంటున్నాడు. లక్ష్మణస్వామితో చెప్తున్నాడు ధర్మశాస్త్రం అంతా. లక్ష్మణస్వామితో చెప్తున్నాడు మహాప్రభు. కేవలం ఎందుకంటే కేవలం ఆ లోకంలో కూడా పరిపాలించే వాళ్ళు మా వాళ్ళంతా పైన లోకాలను ఉన్నారే, శివచక్రవర్తి అంటే మహారాజు గారంతో అంతా పైన ఉన్నారు కదా దేవలోకంలో, వాళ్ళంతా చూసి ఒరే ఇటువంటి సన్నాసి మనవుడు మన ఇంట్లో పుట్టాడేరా అని అనుకుని నవ్వుతారా. వాళ్ళకేం చెప్పనురా సమాధానం అన్నాడు. పరమాత్మ ఏం చెప్పాలరా నేను సమాధానం. వినస్తావా ప్రణస్తావా మృతావా జనకాత్మజ, సీతామాత ఏమైపోయిందో వినష్టో ప్రణష్టో మృతావా ఏదో అయి ఉంటుందిరా, ఇక్కడ సందేహం లేదురా, చూద్దాంరా ఈ ప్రాంతం అంతా అనుకుంటున్నాడు పరమాత్మ. అదంతా ఆ సముద్రం నదీ తీరమునకు, గోదావరి నదీ తీరమునకు వెళ్ళాడు. అనంతరం మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ఇతరమైనటువంటి విషయములన్నీ కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు పాపం ఆయన. ఎక్కడా కనబడ్డం లేదు సీతామాత. ఏమైపోయిందిరా ఏమైపోయిందిరా అనుకుంటున్నాడు పాపం. రే నేను జాగ్రత్తగా చూస్తూ ఉండరా అంటే చూసావా వదిలిపెట్టి వచ్చావు అన్నాడు ఆయన. అన్నయ్య ఏం చెప్పను అన్నయ్య, కేవలం వదిన గారి యొక్క మనస్సుకే అంత కష్టం కలిగింది. ఎందుకో తెలుసా రే, కేవలం నువ్వు ఉండడం కన్నా ఆనాడు మహానుభావుడు భరతుడు కేవలం రాజ్యం కోసమే, రాజ్యమే అతనికి కావాలి అనేటువంటి భావన చేత కైకమ్మ చెప్పిన కారణం చేత కేవలం ఆయనే అందుకోసమే పాల్పడ్డారు తప్ప నువ్వు మాత్రం అవసరమైతే రామచంద్రమూర్తి లేకపోతే నాకైనా పనికొస్తుందేమో అనే భావన నీకు పుట్టిందిరా అంది. ఆ మాట నేనప్పటికీ నాకు చాలా బాధ కలిగిందన్నయ్య అన్నాడు. ఇప్పుడు బయట పెట్టాడు అసలు విషయం. అంటే నువ్వు నన్ను ఆశ్రయించి ఉన్నావంటే రామచంద్రమూర్తి యొక్క క్షేమాన్ని చూడటం కోసం కాదురా, ఎప్పుడైనా సీత దొరుకుతుందేమో ఆ రాముడు లేకపోతే అది ఆలోచన నీకు. అందుకని ఇవాళ చూడరా మీ అన్నగారు విలపిస్తున్నారా, మీ అన్నగారు కాగేస్తున్నారా అంటే
నీకు మాత్రం కదిలేటువంటి ఓపిక లేదురా, కదిలేటువంటి శక్తి కూడా లేదు. అంతేకాదురా, కలగాలనేటువంటి కోరిక కూడా లేదమ్మా. రామచంద్రమూర్తికి ఏమిటమ్మా నష్టం? రామచంద్రమూర్తిని ఏ లోకంలో కూడా ఏ జీవకోటి కూడా ఏమీ చేయలేదమ్మా. రామచంద్రమూర్తి జయిస్తారు, సందేహం లేదమ్మా. ఇదంతా రాక్షసమాయ అంటూ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నావురా నువ్వు, రకరకాలుగా మాట్లాడుతున్నావా. అంతేగాని అయ్యో అన్నగారికి ఏమైందో అని ఒక్కసారి వెళ్ళి చూద్దామనే ఆలోచన లేదురా నీకన్నారు. అప్పుడు వెంటనే నేను బయలుదేరానన్నయ్యా, లేకపోతే నేను మాత్రం బయలుదేరుతానా? నీ ఆజ్ఞను నేను మాత్రం తిరస్కరించి బయలుదేరుతానా? ఏమీ బయలుదేరను. ఆ మాట అన్న తర్వాత నాకు చాలా కష్టం కలిగింది. అయ్యో మహాతల్లి ఎంత మాట అన్నారా, అందుకోసం నానా దౌర్భాగ్యున్నా, నేను అంత దౌర్భాగ్యున్నా అన్నాడు మహాప్రభు. అంచేత ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళలో మహానుభావుడు ఒకడు. ఎవరు? లక్ష్మణస్వామి. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమి కలిసది అంటే ఇంద్రియములను తన కంట్రోల్లో పెట్టుకున్న వాడిలో మహానుభావుడైన, జయించిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. ఇంద్రియ నిగ్రహం గలవాడు అటువంటి పరమాత్మ అయినటువంటి లక్ష్మణస్వామి వారిని ఇలా అంటారా? అంచేత ఆదిశేషుడు అని ఒక ధర్మం. అలాగే స్వామివారితో కూడా జీవుడితో కూడా ఉండేటువంటి సుస్థిరమైన జ్ఞానం కనుక ఆ మహానుభావుడు అలా బాధపడ్డాడు. ఆ కారణం చేత అన్నయ్య వచ్చాను తప్ప ఇతరమైనటువంటి కారణాలు మాత్రం ఏమీ కావన్నయ్యా. అంత వదిన గారికి అంత కష్టం కలిగింది అన్నాడు. అంత కష్టం కలిగింది, అందుకోసం ఇక బయలుదేరక తప్పదు. ఆ నిష్ఠూర్యం కూడా నాకెందుకని, అమ్మా ఇక్కడ మాత్రం ఈ వనదేవతలందరికీ ఒప్పగించేడుతున్నానమ్మా, జాగ్రత్తగా ఉండమని చెప్పావు. ఈ లోపల మరి ఇలా జరుగుతుందని మాత్రం నేను మాత్రం ఊహించానా అన్నాడు. మరి కేవలం ఇలా జరుగుతుంది ఏమిట్రా? ఎప్పుడో కూడా ప్రారంధం నా కర్మ నన్ను పట్టుకుని ఏడిపిస్తోందిరా. లేకపోతే భర్తలకు అంత దుఃఖం రావడమా, నాన్నగారు మరణించడమా, రాజ్యం పోవడమా, ఇవన్నీ ఎందుకు వచ్చాయిరా? కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, ఒకసారే కష్టములన్నీ వస్తున్నాయిరా, నన్నే వరిస్తున్నాయి కష్టములన్నీ కూడా. ఈ సృష్టిలో ఉన్న కష్టములు యావత్తు కూడా నన్నే వరిస్తున్నాయిరా. దౌర్భాగ్యుణ్ణి, నా వంటి దౌర్భాగ్యమైన జీవితం ఎవరికీ కూడా ఉండకూడదురా అన్నాడంతే. అంటే ప్రతివాడు కూడా తన యొక్క చరిత్రను ఒక్కసారి అలా తిరగేసి చూసుకోవాలి సుమా అనే విషయాన్ని మానవుడికి జ్ఞాపకం చేశాడు మహానుభావుడు. నా చరిత్ర ఏమిట్రా? కేవలం ఆ రాజ్యం పోయిందా, తండ్రి పోయినాడా, కేవలం ఆ భరతుడికి మహానుభావుడికి ఇంత కష్టం వచ్చిందా, అనంతరం మంది కూడా వచ్చినప్పుడు నీకు కూడా కష్టం వచ్చిందా, నేను ఎందుకు రాదుకోవాలి, నేను ఒక్కడిని మాత్రం బ్రతికి ఉంటే ఏమిట్రా సుఖం, కేవలం నా వల్ల ఏదో సుఖం కలుగుతుందా, మూడల్లే నేను మాత్రమే ఉండి సుఖం పొందుతానా, ఏదో సుఖం కలుగుతుందనేటువంటి ఆశతో కోరికతో అలా జీవిస్తానా నేను? ఎందుకు రాదు కుమార్ జీవితం? ఆ కారణం చేత నాకు జీవితం అక్కర్లేదు. జానకే గనక లేకపోతే నాకు జీవితం మాత్రం అక్కర్లేదు రానంతే. నాకు మాత్రం ఈ జీవితం మీద ఆశ లేదు. ఈ జీవితంలో కేవలం నేనొక్కడనే జీవించాలని కాదురా, ఇంతవరకు మీకోసమే జీవించాను రా అన్నాడు. ఆయన కూడా ధర్మం చెప్పేశాడు, ఇంతవరకు మీకోసమే జన్మించానురా. ఎందుకని? పెద్దవాడిని గనక నేను గనక ఎలా ఆచరిస్తే ధర్మమును సర్వాయి వాళ్ళు అలా ఆచరిస్తారు, అన్నగారు తిడతాడేమో అని భయపడైనా అలా జాగ్రత్తగా ఉంటారా. అలా జాగ్రత్తగా ఉండమని మీరంతా ఉంటారని నేను ఉంటున్నా. అందుకోసమే మీకోసమే అరణ్యవాసం చేస్తున్నాను, మీకోసమే మహానుభావుడికి భరతుడికి ఆ పాదుకలను ఇచ్చానే. ఆ కారణం చేత ఇవాళ నేను మాత్రమే ఇంకా బతుకుండి ఏదో సుఖం కలుగుతుంది, ఏదో పైకి భోగాలు అనుభవిస్తాను అని అనుకుంటూ జానకిని కూడా విడనాడుకుని ఇప్పుడు అనుభవిస్తానా ఇంకా నేను? ఇక అక్కర్లేదురా, వినష్టావా ప్రణష్టావా అమృతావా జనకాత్మ ఏదో అయిపోయిందిరా, సందేహం లేదురా అంటున్నాడు బాబా మహానుభావుడు. అన్నయ్య కొంచెం శాంతించన్నయ్య, ఎందుకంటే వదిన గారు కనిపించే వరకు వెతుకుతా మాన్నం. ఇంచేదా నా మాట ప్రకారమే, నా నిర్లక్ష్యం వల్లనే ఆ మహాతల్లి దూరం అయిపోయింది కనుక ఏమైనా సరే ఈ కార్యక్రమంలో జీవితంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో, తెల్లవారిన తర్వాత ఎన్ని పనులు మనం చేస్తున్నామో అందులో సీతాన్వేషణ కూడా ఒక పని.